న్యాయమైన సమస్యలను పరిష్కరించాలంటూ రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ సెర్ప్ వివోఏలు ఆందోళనకు దిగారు. మండల సమైక్య ఆధ్వర్యంలో తెలంగాణ ఐకేపీ వివోఏ జేఏసీ సెర్ప్ ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండల వివోఏలు నిరవధిక సమ్మె చేపట్టారు. ప్రభుత్వం మా సమస్యలను పరిష్కారం చేసే వరకు సమ్మెను కొనసాగిస్తామంటూ హెచ్చరించారు. వివోఏలకు కనీస వేతనం 20,000 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్ఆర్ పాలసీ అమలు చేయడంతో పాటు అర్హత కలిగిన వివోఏలకు సీసీలుగా పదోన్నతి కల్పించాలన్నారు. వివోఏలకు 20 లక్షల రూపాయలు విలువ చేసే సాధారణ మరియు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలన్నారు. ట్యాబ్ మరియు నెట్ సౌకర్యం కల్పించడంతో పాటు 58 జీవోను సవరించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర జేఏసీ వివోఏ పిలుపు మేరకు ముస్తాబాద్ మండల సమైక్య ఆఫీసులో నిరవధిక సమ్మె చేపట్టడం జరిగింది. ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించేంత వరకు ఈ నిరవధిక సమ్మె కొనసాగిస్తాం. అలాగే మా డిమాండ్స్ ఏంటంటే వివోఏల కనీస వేతనం 20,000కు పెంచాలి. అలాగే హెచ్ఆర్ పాలసీ ప్రమాద బీమా కల్పించాలి. వివోఏలకు అర్హత కలిగిన వివోఏలకు సీసీ పదోన్నతి కల్పించాలి. 58 జీవో సవరించాలి.